ప్రసాద్ మీ ఊరు జనాలు చెప్పండి జాతరలో ఏం కావాలి? వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓ మంచి కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఒకటి పెట్టించు. సరే, లెట్స్ డూ దట్. లెట్స్ వాచ్ a colorful performance by our beautiful ladies. వేసంకాలం వెన్నెలగా వానల్లో పగలగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండలాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా తుల్లి తుల్లి తూలి చుట్టి తూలిగల అలుపన్నదే రాధా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నీకు ఆపను వయసా అణువు అణువు అందమే నీలి మేఘాలకి ఆశపడిన చందమామ అందరాదే మరి ఈ గమ్మత్తొచ్చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి ఏమి చిలక ఏమంటావే నీకంటే నీ బాగుండాలి తెలుసా తెలుసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాధా మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెను హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మగ
తేజ గారు ఎలా అనిపించింది మా రోజెస్ పర్ఫార్మెన్స్? అబ్సల్యూట్లీ 3 రోజెస్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండింది. చాలా చాలా బ్యూటిఫుల్ గా రెనిషన్ అంతా కూడా చాలా క్యూట్ గా చేశారు. ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ అంతా కూడా బ్యూటిఫుల్ గర్ల్స్, వెరీ నైస్. థ్యాంక్ యూ దిశ గారు. అయితే ప్రెసిడెంట్ గారు జాతరలో ఆర్గనైజ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది. ఈవిడికి బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను, వాళ్ళిద్దరు కూడా ఏదో చిన్న అవకాశాలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. చాలా బాగా చేశారు. మరి మిమ్మల్ని బ్రేక్ అవడానికి మీరున్నారుగా. రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అది డాన్సా బ్రహ్మాజీ గారు బాగా ఎంజాయ్ చేశాను. దానికనే అదిరిపోయి డాన్స్ చేస్తాను. కావండి చూడు, డాన్స్ చేస్తాను, అన్ని ఫ్లోర్ మూమెంట్స్, కాలికి పట్టిన వాళ్ళ మొత్తం చూస్తాను. నాకు కొంచెం హెల్ప్ చేయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మ్యూజిక్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. కొత్త స్టెప్లు ఇవి. ఈ స్టెప్లు ఇన్నే చాలు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం. మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పేవండి. తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. మనం ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నాం. మేమండి శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. మా దిక్కు మొక్కు నువ్వే గదనే అడివమ్మా, నిన్ను నరికే హక్కు మాకెక్కడిదో అడుగమ్మా. నీ బలము బలుగం శానాపుడువే అడివమ్మా, అయినా ఏనాడు నువ్వు దాడే చెయ్యవు అడివమ్మా. ఫుల్ ఖుషీలో ఒకడు ఉన్నా గానీ వాడిని కూర్చోబెట్టి ఏడిపించే వయసు అజయ్. చిబురుపల్లి సెంటర్ లో నాదో నన్ను సినిమా రమ్మందరి నాదా, సినిమాకైతే వెళ్ళా మరి నాదో తెర వెళ్ళాక తెలిసింది నాదా. కమాన్ రాఘవ్ గారు. ఒక్కటి కూడా తగలట్లేదు. స్టైలిష్ పర్ఫార్మెన్స్. ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏదన్నా పొలిటికల్ స్టేజ్ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఈ ట్రైబల్ ఏరియాలోనే ఫస్ట్ రోడ్డు స్టార్ట్ చేసింది అక్కడే అన్నమాట. మీ లైఫ్ లో జరిగిన ఏదన్నా ఎమోషనల్ మూమెంట్ ఉందా బ్రదర్? చాలా సందర్భాల్లో జరిగినాయి. కొన్నిసార్లు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. డమ్మీ కొన్ని చెక్కులు ఇచ్చేసి మీరు వెళ్ళి మార్చేసుకోండి అని చెప్పేసి, మాకు తెలియదు అంత బాగా, అంత చదువుకోలేదు. మమ్మల్ని మోసం చేసిన ఈవెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 22 ఎకరాల పొలంలో గ్రాండెట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఐ వాంట్ దట్ మైన్స్. కడసారిది వీడ్కోలు
కన్నీటితో మాచే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా కదిలే నదులారా. శ్రీదేవి డ్రామా కంపెనీ